తీసుకెళ్ళి. నమస్తే. ఈరోజు దోమకొండ అనాథాశ్రమం నుండి ఒరిస్సాకు ప్రయాణమై వెళ్తున్నాము. నావ్ వీఆర్ ఇల్లందులో ఉన్నాము. టీపీఎస్లో ఓపీ గారు ఈరోజు మనం చూస్తాము, ఇక్కడ కలిసాము. తమ్ముడు కూడా హాయ్ చెప్తున్నా. హాయ్ చెప్తాడు. థ్యాంక్ యూ తమ్ముడు. దోమకొండ, అరుణాచలం, గుంటూరు. యవన ప్రాయంలో మంచి పరిచర్య చేస్తున్నారు. సంపత్ పాస్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాను. అలాగే మన మధ్య దేవుని దాసులు ఈ పరిశీలన ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి బిషప్ జయరాజ్ తమ్ముడు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాను. ఈ సమయంలో చేయబడితే స్థానిక సభ్యులు ఒక పూలమాల వేసి అందరూ కూడా ఎక్కువ చెప్పబడితే పూలకి గ్రహించాక అన్నగారు కూడా దానికి పూర్తి కారణం ఎవరు అంటే వాయుమండల అధిపతి. వాయుమండల అధిపతి ఎవరు? యేసు ప్రభుని శోధించిన శోధకుడు సాతాను. ప్రభుని నిలబెట్టి అంటాడు, ఇదంతా నా చేతికి అప్పగించబడ్డది, నువ్వు ఇక్కడి నుంచి దుమ్ముకు అని, ఇదంతా నీకు ఇస్తాను, నా మహిమను నీకు ఇస్తానని శోధించిన వాడే ఈ రోజు అధిపతిగా ఉన్నాడు. అందుకే భక్తులు అంటున్నారు, మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, పర్సన్ టు పర్సన్ కాదు. మనం పోరాడుతుంది శరీరంతో కాదు, ఆకాశ మండలం ఉన్న దురాత్మల సైన్య సమూహంతో పోరాడుతున్నామని చెప్తున్నారు. కనుక ఈ రోజు ఆది సంఘము వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకున్నారో ఈ 5 లక్షణాలతోటి, ఇప్పుడు నవీన స్వభావంగా పిలువబడ్డ ఈ సంఘాలు, మన పిల్లలకు కొన్ని మోరల్ వాల్యూస్ చెప్పాలి. ఫోన్ వద్దురా బాబు అంటే వద్దు. సేవకుడు తన సంఘాలను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎలా? క్రీస్తు వాక్యమును బట్టి. స్తోత్రం కలుగును గాక. అటు జ్ఞానము దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఎంతో పొందుపరిచాడు. విశ్వంలో ఉన్న సమస్త జ్ఞానం అంతా ఎక్కడుంది? అందుకే లైట్ కనిపెట్టారు, ఫ్యాన్ కనిపెట్టారు, ఫ్లైట్ కనిపెట్టారు. అన్ని కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పఠించిన వారు, ధ్యానించిన వారు వారి జీవితాల్లో కనిపెట్టుకున్నారు. ఇకపోతే ఇదే నెలలో ఏప్రిల్లో పుట్టిన అంబేద్కర్ గారు కూడా ఇది చదివే అన్ని దేశాలు తిరిగి ప్రభుని వారు తెలుసుకున్నారు. కారణాల వల్ల ఆయన అంగీకరించలేదేమో కానీ ప్రభువు పెట్టిన ఒక సాధనమే ఆయన. స్తోత్రం కలుగును గాక. ఈ రోజు సంగమా ఈ 5 లక్షణాలను కలిగి ఉండాలి. బోధలను ఉండాలి. ఆ బోధ ఆరోగ్యవంతమైన బోధ ఉండాలి. సహవాసం ఉండాలి. సంఘంలో ఉండాలి. సహవాసం ఉండాలి.
క్రీస్తుతో సహవాసం ఉండాలి. రొట్టె విరుచుట అంటే శ్రమలలో కూడా నువ్వు పాలు పంచుకోవాలి. కష్టం వస్తే సేవకుని విడిచిపెట్టడం కాదు, నష్టం వస్తే సేవకుని విడిచిపెట్టడం కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేలైనా కీడైనను నీ సేవకునితో నీ సంఘంతో ముందుకెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ 5 స్తోత్రం కలుగునుగాక. నీ దేవునితో నువ్వు ఆ విధమైన సహవాసంలో ఉండాలి, ఆ వాక్యం అనే బోధలో ఉండాలి. అట్టి విధంగా నువ్వు ఉన్నప్పుడు ప్రభు గొప్ప కార్యాలు నీలో జరిగిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అరణ్యములో ఒక గుడారం ఉన్నది, ఆ గుడారమే ప్రత్యక్ష గుడారం. మన్యంలో ఒక గుడారం ఉంది, దేవుని చేత నిలబడ్డ ఈ గుడారము. స్తోత్రం కలుగునుగాక. నీవు ఏర్పాటు చేసుకున్న ఈ గుడారంలో నీ ఆత్మీయ జీవితాన్ని దినదినము వాక్యము ద్వారా సరి చేసుకోవాలి, వాక్యము ద్వారా దిద్దుకోవాలి. వాక్యము ద్వారానే మనల్ని మనము దేవుని కొరకు కట్టుకోవాలి. 2 చేతుల పైకి స్తోత్రం చేద్దాం. ఈ విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి, తండ్రి నీకు వందనాలు తండ్రి. రాజు సొలొమోను బహు సుందరం, అట్టి దేవాలయం నాకు కలిగించవా, అట్టి దేవాలయం నాకు కలిగించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి. కప్పేసి వాళ్ళిద్దరు కదా కప్పేసి ఇది ప్రార్థన చేశాం. సకలాశివ కారణపుత్ర గొప్ప దేవా, నీ ప్రభావ నామని బట్టి వందనాలు తండ్రి. సేవకు పిలుచుకున్నటువంటి దినము గొప్ప దినము, ఆయన వివాహము గొప్పది. మూల స్తంభంగా అమ్మగారిని మీరు చేసినందుకు వందనాలు తండ్రి. బహుమానము నాయన, ఇదే రోజు నాడు మీరు బహుమానం ఇచ్చినారు. ఈ కేక్ నీ మహిమార్థమై కట్ చేసిన కృప చూపించుమని, నీ అభిషేకము ఈ కుటుంబం పైన ఉంచి మీరు ఉంచుమని యేసు నామమున నడుచుంటు. ఒక్క మాట చెప్పేసి మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున మహిమగల పరి స్తుతి ఆరాధనా హే తుమారా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల బార్డర్ ఈ వంతెన మీదనే ఈ ప్రాంతంలో ఉన్నది. ఆ నది వేరు చేస్తుంది. మిడిల్ పాయింట్ ఇక్కడే 3 రాష్ట్రాల సరిహద్దు. అక్కడ సైడు ఛత్తీస్గఢ్ బార్డరు, అక్కడ సైడు ఒరిస్సా బార్డరు, ఇక్కడ సైడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బార్డర్. 3 రాష్ట్రాల సరిహద్దు ఈ వంతెన. ఈ వంతెన 3 రాష్ట్రాల సరిహద్దు. ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్ళాము, ఒరిస్సా వెళ్ళాము, ఆంధ్రప్రదేశ్ ఇంకొంచెం పోల్గొని तमे पूजा पाओ, धन्यवाद पाओ प्रभु, तमे पूजा पाओ। महिमा जिसु नाम महिमा, स्तुति आराधना हो। महिमा जिसु नाम महिमा, स्तुति ఛత్తీస్గఢ్ అన్ని జిల్లా పర్యాటక వారి దగ్గర నిజంగా చాలా చక్కని తాటి పుంజలు ఉన్నాయి. ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోండి. మంచి తక్కువ ధరకి మంచి శ్రేష్టమైనవి తాటి పుంజలు వీళ్ళు అమ్ముతున్నారు కనుక ఇక్కడ తీసుకోవాల్సిందే తెలియదు.
ఈరోజు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర మన్యంలో బార్డర్లో పర్యటనను ముగించుకొని తిరుగు ప్రయాణం దోమకొండకు వెళ్తున్నాము. నాకు సహకరించిన ఆదివాసీ విమోచన రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు గారికి, వారందరికీ ధన్యవాదాలు. మూడు రాష్ట్రాల सारा जगतर प्रभु तुमे तमे जीसु राजन मानव जातिर मुक्ति तुमे ईश्वर नंदन सारा जगतर प्रभु तुमे जीसु मानव जातिर मुक्ति तुमे ईश्वर नंदन राजा मानकर राजा तुमे तमे धर्ममय राजा मानकर राजा तुमे तमे धर्ममय महिमा जिसु नामे महिमा स्तुति आराधना ओ महिमा जिसु नामे महिमा स्तुति आराधना धन्यवाद पाओ प्रभु तमे पूजा पाओ धन्यवाद पाओ प्रभु तमे पूजा पाओ